నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునగాక. ఆమేన్. చేరువచ్చు మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ని ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠం పాఠమా రామాలు అందరా. ఒకసారి ఈ రామాను గురించి కనుక మనము గమనిస్తే ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీకు కుమారుడును. ఆమె బుద్ధి పొందెను. ప్రాణము పోవచ్చుండగా
ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెంచెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడిను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి ఆ మెట్టలు ఎదేరు కవందల తన గుడారము వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్తి అయిన బిల్హాతో సేవించెను. ఆ సంగతి చాలు. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, యెరూషలేముకు ఉత్తరమున ఒక 8 కిలోమీటర్లు దూరంలో ఈ బెన్యామీ అనేటువంటి ప్రాంతంలో బెన్యామీను తల్లి అయినటువంటి రాహేలు ఆమె ప్రసవ వేదన పడుచు తన కుమారునికి జన్మనిస్తూ ఈమె చనిపోయింది. రాహేలు ఎవరమ్మా? చనిపోయింది. ప్రసవ వేదన దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే, స్త్రీ జీవితంలో మరణమును జయించి ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. అంతటి కష్టతరమైనటువంటి పరిస్థితులు స్త్రీ జీవితంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు పుట్టిన సమయంలో కూడా ఆ ప్రాంతమంతా హెరోదు రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. యూదుల రాజు అతను పుట్టాడంటున్నారు కదా, ఆయన పుట్టిన ఆనవాళ్ళు మీరు తెలియపరుస్తూ ఉన్నారు కదా, లేఖనములు గ్రంథాలలో తెలియపరుస్తూ ఉన్నావు కదా, కాబట్టి ఈ ప్రాంతమంతటా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ, మగ పిల్లలను చంపివేయండి. తల్లికి బిడ్డలు దూరమైతే ఎంత కడుపు వేదన ఉంటుందో, ఎంత మనోవేదన చెందుతూ ఉంటారో. యేసు ప్రభువారి భూమి మీదకి పుట్టినప్పుడు ఎంతమంది తల్లులు తన కడుపున పుట్టిన బిడ్డలను దాచిపెట్టుకుని ఉంటారో, లేదా యేసు ప్రభువారు పుట్టిన సమయంలో ఎంతమంది తల్లుల బిడ్డలు మరణించి ఉంటారో, చంపివేయబడి ఉంటారో. ఆ తల్లుల మనోవేదనను చూస్తే కన్నీరు రాక మానవు. అంతటి వేదన. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి అబ్రహాముకు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు. చక్కటి కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు, చక్కగా వయసుకు వస్తూ ఉన్నాడు. యవన దశకు వస్తూ ఉన్న సమయంలో దేవుడే స్వయంగా తన కుమారుణ్ణి నీ కుమారుణ్ణి నాకు సమర్పించు అని దేవుడు పలికినప్పుడు అబ్రహాము ఆలోచన చేసుకునలేదు, బాధపడలేదు, దుఃఖపడలేదు. ఒకవేళ తన భార్యకు తెలియపరిస్తే తన భార్య అడిగి ఉండొచ్చు, బహుశా అయ్యా లేక పుట్టాడు కదా, అడిగి కోరుకొని పుట్టాడు కదా, ఆయనే ఇచ్చాడు, మరలా తిరిగి ఆయనే ఇవ్వమంటున్నాడు. అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సవాబు? ఎందుకంటే తండ్రి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ తల్లిలో పెంచిన బంధము, తన కడుపు నుండి జన్మించిన ఆ పేరు బంధము ఎంతగా ఆ శారమని తరుపుపోయేటదో కడుపు. ప్రియ దేవుని బిడ్డ అయినప్పటికీ అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి దేవుని నమ్మకంతో నా దేవుడు అడిగాడు, నేను అడిగితే ఆయన ఇచ్చాడు కదా, ఆయన అడిగితే నేను ఎందుకు ఇవ్వకూడదు అనుకుని తన కుమారుణ్ణి నమ్మకంగా తీసుకువెళ్ళాడు. ఆయన పుట్టుక అనేక మందికి
మరణ శాసనముగా మారింది యేసు ప్రభు వారి పుట్టుక. అనేక మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది ఆయన పుట్టుక. ఆఖరికి వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో శ్రమలను పడ్డారు. ఆయన పుట్టడానికి కూడా ఎంతో ప్రసవ వేదన అనుభవించినటువంటి సందర్భాలు. ఆ కటిక చీకటి ఎముకలను విరిచేటువంటి చలిలో మరి ఎంత వేదన పడి ఉండిందో ఆ పశువుల శాలలో, పశువుల పాకలో. దేవుడి జన్మము, యేసు ప్రభువారి జన్మము అనేక మందిని బాధపెట్టిన సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నవి. అనేక మందిని కన్నీటిని తెచ్చిన సందర్భాలు మనకు ఉన్నవి. యేసు ప్రభువారి జన్మము ఈ లోకానికి రావటానికి, మానవుని కొరకు ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన పుట్టుకప్పుడు అనేక మంది బాధపడి ఉండొచ్చు, అనేక మంది ఏడ్చి ఉండొచ్చు, అనేక మంది కుటుంబాల్లో కన్నీరు మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఆయన మన కన్నీటిని తుడవటానికే ఈ లోకానికి వచ్చి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అడిగాడు కదా, ఇచ్చేద్దాం అనుకున్నాడు. సంతోషంతో తన కుమారుడిని నమ్మకంతో తీసుకెళ్ళడం ప్రారంభించాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా ఆ బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి, తనకు కళ్ళకు గంతలు కట్టి, తనకు వెంట తెచ్చుకున్నటువంటి ఆ పొలంలో కట్టెలను పేర్చి, తన వెంట తెచ్చుకున్నటువంటి చావును బయటికి తీసి కత్తిని ఇస్సాకును చంపబోతూ ఉన్నటువంటి సమయము, తన మెడ మీద కుమారుడి మీద మెడ మీద కత్తి పెట్టేసాడు. అయ్యా నువ్వు అడిగావు, నేను ఇస్తున్నానయ్యా, బలి అర్పించమన్నావు కదా, నీ కుమారుడిని నాకు ఇవ్వమన్నావు కదా, నేను ఇస్తూ ఉన్నానయ్యా అని దుఃఖంలో, వేదనలో తను సమర్పిస్తూ ఉన్న సమయంలో ఆ దుఃఖాన్ని తుడిచివేసిన దేవుడు. అబ్రహాము నేను అడిగింది నీ కుమారుడు అంటే, నీకు ఇచ్చిన కుమారుడిని నేను ఇవ్వమని అడగడం లేదయ్యా, అదిగో నీ కుమారునికి ప్రతిగా నీవు బాధపడుతున్నావు కదా, నీ కంటిలో ఆ ఉన్నటువంటి కన్నీటిని నేను తుడిచి వేదన పడుచున్నది నీ కుమారుడి కొరకు ముండ్ల పొదల్లో చిక్కుకొని ఉన్న ఒక గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి నీ కుమారుడి స్థానంలో ఈ గొర్రె పిల్లను వధించు, బలివు అని చెప్పాడు. ఆ దినమనే నీ కొరకు, నా కొరకు, ఇస్సాకు కొరకు ఏ విధంగా అయితే దేవుడు గొర్రె పిల్లను సిద్ధపరిచి ఉంచాడో, ఆయన జన్మము నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, మన పాపము నుండి విడుదలను కలిగించడానికి యేసు ప్రభువారు మరణానికి సిద్ధపడే ఈ లోకానికి వచ్చారు. అనేక మంది తల్లులు బాధపడ్డారు, అనేక మంది తల్లులు ఏడ్చారు. అయినప్పటికీ వాళ్ళందరి దుఃఖమును దేవుడు తుడిచివేశాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడిని నమ్ముకున్నప్పుడు అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు, సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటారో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటారో, లేకపోతే ఎప్పుడైతే క్రమముగా మారకుండా దేవుడి సన్నిధికి వస్తారో, కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని బాధలు అనేక విధముగా వస్తూ ఉంటాయి. అవన్నీ దేవుడు నిన్ను నన్ను పరీక్షించడానికి పరీక్ష చేస్తూ ఉంటాడు. నిలకడగా ఉండగలరా, నిలకడను దాటి వెళ్ళిపోతాడా అని దేవుడు పరీక్ష చేస్తాడు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన వేదనను బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి దేవుడిని మాత్రం విడిచిపెట్టదు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది నీ కన్నిటిని, నీ కష్టాన్ని తొడగొట్టాలి. ప్రార్థనకు రాకముందు జీవితము సంతోషముగా ఉంటుంది, ప్రార్థనకు రాకముందు జీవితము ఆనందముగా ఉంటుంది, ప్రార్థనకు రాకముందు జీవితము ఎక్కడ మనకు అవసరమైతే అక్కడ ధనము కూడా క్షణాల్లో పుట్టింది. కానీ ఎప్పుడైతే మనము లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తామో, మనతో ఉన్న వాళ్ళందరూ మనకు శత్రువులైపోతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటున్నావో నీ జీవితానికి శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను
నడిపిస్తూ ఉంటాడు. సాతాను సంబంధమైనటువంటి శత్రువులు నిన్ను వెంటాడుతూనే ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకున్నాము, ఎక్కడ దొరికితే అక్కడ బాధిద్దాము, ఎక్కడ దొరికితే అక్కడ హింసిద్దామని చూస్తూ ఉంటారు. నీ మీద దేవుడి కాపుదల క్షేమముగా ఉంటుంది. అందుకని యేసు ప్రభువారు పుట్టినప్పుడు కూడా రాజు అసహనమును వ్యక్తం చేశాడు. మత్తయి సువార్తలో మనకు కనపడుతూ ఉంటుంది కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు పుట్టని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా వినిపించాడు. యేసు ప్రభువు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు. ఒక నక్షత్రమును చూసి మేము వచ్చేమయ్యా, ఈ ప్రాంతంలో రాజు, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు నువ్వే కదా. రాజు పుడితే రాజరికపు వంశంలో పుట్టాలి, లేదా రాజు నీ కుటుంబంలో నీకు పుట్టాలి కదా. అందుకని నిన్ను వెతుక్కుంటా నీ గృహానికి వచ్చాము, ఈ ప్రాంతానికి వచ్చామని జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుచూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, మా ఇంట్లో ఎవరు పుట్టలేదయ్యా, మీరేమో రాజు పుట్టాడంటున్నారు. ఒకవేళ నాకు కాకపోయినా నా బిడ్డలకైనా సంతానం కలగలేదే, ఇంకా ఎక్కడ పుట్టాడు, అసలు ఎవరు పుట్టారు, మీరు చెబుతున్న మాట నిజమేనా, ఒకసారి గ్రంథాలను లేఖనాలను తిరగేసి చూడండి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలివి కలిగిన శాస్త్రులను కూడా పిలిపించారు. అల్పమైన గ్రామముల నుండి జన్మిస్తాడు, స్వల్పమైన గ్రామముల నుండి జన్మిస్తాడు, ఇశ్రాయేలు వంశముల నుండి జన్మిస్తాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిను. ఆయన తన ప్రజల కొరకు తన ప్రాణమును అర్పించును. ఇవన్నీ ఈ శాస్త్రులు, ఈ జ్ఞానులు లేఖనములు చూసి ఆయనకి చెప్పినప్పుడు హేరోదుకు నిద్ర పట్టక ఏకాంతముగా కూర్చొని ఆలోచన చేస్తూ, అయ్యా ఒకసారి లోపలికి రండి, ఒంటరిగా మాట్లాడుకుందాం. మీరు ఇంటి తిరిగి వెళ్తారు కదయ్యా, మీరు ఇంటి తిరిగి యేసు ప్రభువుని చూడటానికి వెళ్తారు కదా, యూదుల రాజును వెతుక్కుంటూ వెళ్తున్నారు కదా, మీరు ఎలా అయినా ఆయన్ని సందర్శిస్తారు, ఆయన పూజిస్తారు, ఆరాధిస్తారు కదా. మీరు చూసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో నాకు కూడా చెప్పండి అయ్యా, నేను కూడా వస్తాను, నేను కూడా ఆయన్ని పూజించాలని ఆరాధించాలని ఉన్నది. మనస్సులోనేమో కఠినమైన మాటలు, బయటికేమో ప్రేమను పలికించే మాటలు పలికాడు హేరోదు. దేవుడు తన కుమారుడిని ఆ ప్రాంతము నుండి తప్పించి మరొక ప్రాంతానికి నడిపించాడు. లేకపోతే ఆ ప్రాంతంలో ఉంటే హేరోదు ఆ విధముగా కుట్రలు పడుతున్న సమయంలో హేరోదు యేసు ప్రభువుని కూడా చంపించి వేసేవాడు. తనకంటే ముందు అన్ని సర్వస్వం ఎరిగిన దేవుడు కాబట్టి తన కుమారుడిని పంపించి యెరూషలేము దేవాలయంలో పెద్దలతోనూ అక్కడ ఉన్నటువంటి బోధకులతోనూ యేసు ప్రభువు మాట్లాడుచూ ఉంటే బోధించేటువంటి సేవకులు, యాజకులు సైతం మీద అందరిపోయారు, భయపడిపోయారు. యేసు ప్రభువు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు.
అంతటి జ్ఞానముడు దేవుడు తన బిడ్డను అనుగ్రహించి లోకంలో పంపించాడు. అందుకనే యేసు ప్రభువుని గురించిన మాట లేఖనములు ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడు, శక్తివంతుడు, బలాసురుడు, ప్రేమ కలిగిన వాడు, ఇలా అనేక రకములైనటువంటి బిరుదులు యేసు ప్రభువునికి లేఖనాల్లో తెలియపరుస్తూ ఉన్నవి. ఆయన సర్వస్వమును ఏదైనా మన జీవితంలో చేయగలడు, మనకు బలమును సమకూర్చి ఇవ్వగలడు. కానీ దేవుడు మనందరి కోసము దీనుడిగా ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. ఆ బలియాగమును బట్టే మన జీవితాలు విమోచించబడ్డవి. ఆయన కొరకు నిలబడినందుకు మనం పడ్డ కష్టాలను బట్టి, బాధలను బట్టి ఆయన మనల్ని నిలబెట్టి లేవనెత్తి జీవింపజేస్తూ ఉన్నటువంటి దేవుడుగా మన ముందు నిలబడుతూ ఉన్నాడు. మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఎందరో కళ్ళులు కన్నీటిని వేదనలు తుడిచి సర్వశక్తిమంతుడైన దేవుడు వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చి తమ బిడ్డలను క్షేమముగా పెంచుకోమని, మీ కుటుంబాలు క్షేమముగా ఉండాలని, మీ కుటుంబాలు ఆనందముగా ఉండాలని దేవుడే తన కుమారుని లోకంలోనికి పంపించి శిలువకు అప్పగించుకున్నాడు. అందుకనే యేసు ప్రభువారి జననమప్పుడు ఎంత అద్భుతాలు జరిగినవో భూమి మీద, యేసు ప్రభువారి మరణమప్పుడు కూడా అంతే అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభువారు మరణించినప్పుడు, చనిపోయినప్పుడు దేవాలయంలో తెర చిరిగిపోయింది పైన. ఏమిటి ఈ సాదృశ్యం? ఏమిటి? యేసు ప్రభువారు చనిపోయినప్పుడు చివరి మాట పలికినప్పుడు, అయ్యా నీ చేతికి నీ ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను, నేను వచ్చిన పని నెరవేర్చబడిందయ్యా అని ఆయన పలికిన వెంటనే ఆ కలువరి కొండ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళని కూడా ఏమైపోయి బద్దలైపోయి. కానీ ఈ గుండె బద్దల, ఈ గుండె బద్దల కాటల. రాళ్ళు పగలక ప్లాస్టిక్ పెట్టి పగలబడుతున్నారు. అప్పుడన్నా పగిలిపోతున్నాయి కొండరాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఏదైతే అక్కడికి వెళ్తే మిషన్లో అయితే ఎంత రాయి అయిపోతుంది పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఈ గుండె ఎంత ఉందని అనుకుంది, ఎంత ఉంది మనకు ఒప్పుతుంది. ఈ గుండెలో మాత్రము మార్పు రావడం, ఈ గుండెలో మాత్రము మారు మనసు రావటం లేదు, ఈ గుండెకు మాత్రము రక్షణ రావటం లేదు. కఠినమైన గుండె. అందుకని దేవుడే హెచ్చరించాడు, నీకు రాతి గుండెను తీసి మాంసము. యేసు ప్రభువానికి తెలుసు మనకు రాతి గుండె ఉంటే మనం బ్రతుకుతామా? కానీ దేనిని ఉద్దేశించి ఆయన మాటను బోధించాడంటే, నీ హృదయము లేదా నీ గుండె ఎన్ని సార్లు చెప్పినా మారు మనసు లేకపోతున్నదే, ఎన్ని సార్లు చెప్పినా మార్పు లేకపోతున్నది నీ జీవితానికి. నీ కోసం కదా నేను బాధపడింది, నీ కోసం కదా నేను సిలువలో రక్తము కార్చింది. ఆ గుండెనన్నా తీసివేసి నేను మాంసము గుండె, మెత్తటి గుండె, ఆ గుండె నేను ఇస్తాను. ఈ క్రిస్మస్ వేడుకలు, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు నేను రామాలు అంగలార్చినటువంటి కుటుంబాలు, రామాలో అంగలార్చినటువంటి తల్లులు, దేవుడు వారి కన్నిటిని తుడిచాడు. ఏ రోజు ఆ దినాల్లో యేసు ప్రభువారి జన్మను మూలముగా అనేక మందిని బాధించాడు, అనేక మందిని చంపాడు, అనేక మందిని నరికివేయించాడు. కానీ నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారి లోకంలోకి వచ్చింది నిన్ను నరికివేయడానికి, నన్ను నరికివేయడానికి, నిన్ను నరకంలో పడవేయడానికి కాదు యేసు ప్రభువారు వచ్చింది. నిన్ను నన్ను
రక్షించడానికి, నరకముల నుండి తప్పించడానికి, నశించిపోతున్న నిన్ను రక్షించుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి సజీవుడిగా ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నీవు నేను కూడా ఆ బండను, కఠినమైన హృదయాన్ని తీసివేస్తున్నా. మాంసపు గుండె, మెలుగు కలిగిన గుండె, వాక్యాన్ని విని వాక్యాన్ని భద్రపరచుకునే గుండె నాకు ఇవ్వదేమని దేవుని అడిగి తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను. ఈ క్రిస్మస్ వేడుకల్లో మాంసపు గుండెను మాకు అనుగ్రహించదేమని ప్రార్థిద్దాం. నాలో ఉన్న వేదన దుఃఖమును తీసివేసి నా హృదయాన్ని కలిగించు ప్రభావం ప్రార్థన తలవంచనిచ్చిన ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి దయగలిగిన ఆయన విన్న వాక్యములు మా అందరి హృదయంలో నీరు కట్టిపోయేసి వాక్యానుసారమైన జీవితమును నాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం